హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అరుణాచలం టెంపుల్ చూపిస్తాను. మేము రీసెంట్‌గా హైదరాబాద్ టు అరుణాచలం వెళ్ళామండి. బై రోడ్ వెళ్ళాం మేము. రోడ్ ట్రావెల్ చేసామండి బై రోడ్డు. ఇది మేము వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ తీసిన పిక్స్ అండి ఇవన్నీ. వీడియో బావుంది. మంచు అప్పుడే పడుతుంది. తెల్లవారుతుంది అప్పుడే అలాగా. అంటే ఓవర్ నైట్ డ్రైవ్ చేసాం. నైట్ స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ అయింది. మేము ఎళ్తున్నప్పటికి మంచది ఇలా ఉంది. సీనరీ గూడా బావుంది రోడ్డు మీద. చూడ్డానికి బావుందని చెప్పి తీసామండి. అండ్ మేము ఎప్పటినుంచో ఎళ్దామని అనుకుంటున్నాము. అరుణాచలం టెంపుల్‌కెళ్ళాలి. అక్కడ పాదయాత్ర చేయాలి. దట్ పౌర్ణమి టైంలో చేద్దామని చెప్పి మేము ఆగామండి. ఇప్పుడు కూడా కరెక్ట్‌గా టైం సెట్ అయిందని చెప్పి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. మొత్తం అందరం కలిపి కార్‌లోనే వెళ్ళామండి. మొత్తం అప్ అండ్ డౌన్ ఒక 1500, 2000 కిలోమీటర్స్ వచ్చుంటది ఫ్రమ్ హైదరాబాద్ టు అరుణాచలం. బై రోడ్ వెళ్ళామండి. బట్ ఇందులో అయితే మేము వెళ్ళేటప్పటికి పౌర్ణమి అవ్వడం వల్ల మేము అప్పటికి ఎక్స్‌పెక్ట్ చేసాం క్రౌడ్ అయితే ఉంటారని. మీరే చూస్తారు కదా వీడియోలో. చాలా క్రౌడ్ ఉన్నదండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్ చేశాను. అవి మీకు నచ్చే ఉంటాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మెయిన్. ఇది మనకి మెయిన్ గోపురం అండి. రాజగోపురం. మీరు చూస్తున్నారు కదా వీడియోలో మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ మనం దేవుడికి దండం పెట్టుకొని పాదయాత్ర చేసే వాళ్ళందరూ ఇక్కడ దండం పెట్టుకొని జ్యోతెలిగిచ్చి స్టార్ట్ జేస్తారు. పౌర్ణమి గాబట్టి కొంతమంది మేము వెళ్ళేటప్పటికి 11, 12 అయిపోయిందండి. మధ్యాహ్నం స్టార్ట్ జేసాము. బట్ ఇంకా చాలామంది ముందే ఎళ్ళిపోయారు, నడుస్తున్నారు. మేము ఇక్కడ ఇవన్నీ వెలిగిచ్చి, జ్యోతెలిగిచ్చి దేవుడికి దండం పెట్టుకొని రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇది ఈ రాజగోపురం దాటిన తర్వాత మనకక్కడ ఎంట్రీ ఉంటది గదండీ! ఒక ఎంట్రీ దగ్గర మెయిన్ టెంపుల్ దగ్గరండి. మొత్తం క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో. ఫుల్ రష్‌గా ఉంది ఆ రోజు. ఎందుకంటే పౌర్ణమి గదా! అప్పటికే పాదయాత్ర స్టార్ట్ చేసినోళ్ళున్నారు. చేసి ఆల్రెడీ బయలుదేరేసారు గూడా. అండ్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే ఇలా ఉందండి సిట్యుయేషను. జనాలు క్రౌడ్ అయితే ఎక్కువున్నారు ఆ రోజు. అండ్ అది చూసుకొని అలా ముందుకెళ్ళామండి. మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. మనకి కొండ చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నీ. బట్ ఆ క్రౌడ్ వల్ల అన్నీ చేయలేకపోయామండి. కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే చేశాము. అవి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ అయితే మేము వెళ్ళే టైంకి దేవుడిని ఉత్సవ విగ్రహాలవి వీధుల్లో తీసుకెళ్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా అక్కడ వీడియోలో. మేము వెళ్ళే టైంకి అక్కడ దేవుడిని వీధుల్లో తీసుకెళ్ళి తిప్పుతూ ఉన్నారండి. మొత్తం అన్ని టెంపుల్స్ దగ్గర. అండ్ అక్కడ క్రౌడ్ అయితే ఎక్కువున్నారు. కష్టంగానే ఉంది. వీడియో అది తీయడం గూడా చాలా కష్టమైంది. మేము అది చూసుకొని ఇంక అలా చూస్తున్నారు కదా వీడియోలో మీరక్కడ. మొత్తం క్రౌడ్ ఎంతమందున్నారో నడుస్తూనే ఉన్నారు. ఇంకా మా వెనక చాలామందున్నారు. బట్ తీయడం అయితే అవ్వలేదు వీడియో ప్రాపర్‌గా. కొంతవరకు తీశాను చూపిద్దామని చెప్పి. అక్కడ దేవుడికి దండకం పెట్టుకొని మేము ఇంకా అలాగా నడక మొదలుపెట్టామండి. పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా స్లోగా నడుస్తూ వెళ్ళాము. ఎందుకంటే చూసారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువున్నారో ముందున. స్లోగా అందరిని దాటుకుంటూ అలా వాళ్ళ వెనక వెళ్ళామండి. అది చూసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ అగ్నిలింగం దర్శనం చేసుకున్నామండి దేవుడిని ఇక్కడ. అగ్నిలింగం ఉంది టెంపులు. అన్నీ తీద్దామని అనుకున్నాను. బట్ ఇందులో అన్నీ కవర్ అవ్వలేదండి. కొన్ని లింగాలు మాత్రమే కవర్ చేశాను. అగ్నిలింగం తర్వాత ఇక్కడ ఆశ్రమం ఒకటి రామన్న ఆశ్రమం ఒకటి, తర్వాత వాయులింగం, ఇంకా మనకి కుబేరలింగం, ఈశాన్యలింగం ఇవన్నీ ఉన్నాయి గదండీ! అవన్నీ కవర్ చేయడం అయితే కాలేదు. కొంతవరకు అయినవన్నీ తీశాను. అండ్ ఇంకా మధ్యలో ఏంటంటే ఇక్కడ మనకి రోడ్డు పైన హ్యాండ్‌తో పెయింట్ గూడా చేశారండి ఆయన. శివుని విగ్రహం బొమ్మ అయితే పెయింట్ చేశారు. అది చాలా బావుంది. అందులో వీడియోలో అది కూడా పెట్టాను. అది మీరు కూడా చూసే ఉంటారు అందులో. అండ్ వాయులింగం అండి ఇక్కడ. వాయులింగం దగ్గర టెంపులు. స్టార్టింగ్‌లో క్రౌడ్ అయితే ఎక్కువుంది. అలా అలా నడిచే కొలది కొంచెం డిస్టెన్స్ పెరగడం వల్ల స్లోగా దూరంగా ఉన్నారు జనాలు. అలా తర్వాత ఫ్రీ అయిందండి. నడుచుకుంటూ వెళ్ళడానికి ఈజీగానే ఉంది. ఇంకా అక్కడ వాయులింగం టెంపుల్ చూసుకొని తర్వాత ముందుకెళ్ళి మిగతా టెంపుల్స్ ఉన్నాయండి. మిగతావన్నీ చూసుకొని లాస్ట్‌లో ఇక్కడికొచ్చామండి. ఇది లాస్ట్ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి ముందు లాస్ట్‌లో ఈశాన్యలింగం టెంపుల్ చూసుకొని మనం మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్తామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.